ఒకసారి బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. ఎంతమంది దేవుని స్పర్శను అనుభవించారు? అనుభవించిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. దేవుని ఆత్మ నన్ను పూర్తిగా తన కంట్రోల్లో తీసేసుకుంది. యేసుక్రీస్తు ప్రభుని ఆనబెట్టుకుని నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. తన సేవకుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో రూఢీపరచబోతున్నాడు దేవుడు. ఈ పులిపీటెద్ద నుంచి దేవుడు మాట ఒక అగ్నివలే నీ యొద్దకు చేరబోతుంది. ఈ పులిపీటెద్ద నుంచి దేవుడు మాట్లాడుతుండగానే బండలాంటి సమస్యలు బద్దలు కాబోతా ఉన్నాయి. బండలాంటి హృదయాలు తెరవబడబోతున్నాయి. వాక్యములో ఉన్న శక్తిని మీరు చూడబోతున్నారు ఈ మధ్యాహ్న కాలము. యేసయ్యలో ఉన్న శక్తిని చూడబోతున్నారు ఈ మధ్యాహ్న కాలం మీరంతా. ఆమేన్, ఆమేన్. అలాగే దూరాన లైవ్లో వీడియోలో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి నూతన సంవత్సరంలో తన నూతన కార్యాలు నీ జీవితంలో ప్రారంభించునుగాక. నూతన క్రియ నీ జీవితంలో జరుగునుగాక. అది ఇప్పుడే మలుచునుగాక. దాన్ని నువ్వు ఇప్పుడే చూచుదువుగాక. ఆమేన్. చాలా చక్కని సందేశాన్ని మీరు విన్నారు కదండి. వెళ్ళగొట్టే తెచ్చిపెట్టే. నేను మీతో కూడా విన్నా అంతే. దేవుని స్తోత్రం. ఏంటి సందేశం? ఏంటి? వెళ్ళగొట్టి తెచ్చిపెట్టి. వేటిని వెళ్ళగొడతాడు, ఏటి తెచ్చిపెడతాడో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఈరోజు నేను మర్మయుక్తమైన ఒక వాగ్దానాన్ని మీకు చెప్పాలనుకోవట్లేదు, కానీ మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక మాటనే కంటే వాగ్దానం. ఈ మధ్యాహ్నం దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. మన ముందు ఉంచుతూ ఆ వాగ్దానాన్ని మన హృదయాల్లో పెట్టి పంపబోతున్నాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా కొద్ది నిమిషాల వాక్యమైన డిస్టర్బ్ చేయొద్దు. చాలా అభిషేక ఫ్లో, బలమైన దేవుని తాకిడి ఇంకా మీరు అనుభవించబోతున్నారు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మనము చివరి మాట చదువుదాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమెని చెప్పుకోండి. చెప్పరేందమ్మా? వద్దా? ఆశీర్వాదం వద్దా మీకు? అమ్మా ఆశీర్వాదం వద్దా? మరి ఆమెని చెప్పట్లేరు. మళ్ళా ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అది అట్లుండాలా? ఆమె చెబితే అట్లా ఉండాలా? ప్రభువు చెబుతున్నాడు ఈ 2024లో ఇది మొదలుకొని ఈ జనవరి నెల 1వ తేదీ మొదలుకొని సంవత్సర అంతము వరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడట. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఇది చాలా సుపరిచితమైనటువంటి వాగ్దానమే. దేవునికి స్తోత్రం.
కానీ ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. ఒకసారి ఇదే మాట మీ పక్క వారిని సేకండి చెప్పండి. ఇది మొదలుకొని చెప్పు, ఇది మొదలుకొని అట్లా పట్టుకో. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరందరు నాకు చెప్పండి. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎస్, నేను ఆస్వాదించబడబోతున్నాను. ఎన్ని నోర్లు ఒక్కసారిగా ఇది మొదలుకొని దేవుని ఆస్వాదిస్తాడంటే ఆస్వాదించుకొని ఉంటాడా? ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. ఈ గ్రంథకర్త పేరు హగ్గాయి. ఇతడు 2 అధ్యాయాలు రాశాడు అంతే. అందరి ప్రవక్తల వలె ఒక 30-40 రాయలేదు. 2 అధ్యాయాలు రాశాడు. ఏ సందర్భంలో ఈ యొక్క వాగ్దానము హగ్గాయి గారి మీదకి దిగివచ్చిన ఆత్మ ద్వారా ఏ సమయంలో పలికాడో మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ సమయమో తెలుసా? యూదులు, ఇజ్రాయేలులు దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఆశ్రయిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రజలు ఏమండి ఒకేసారిగా వాళ్ళని ఒక చెరకి తీసుకెళ్ళిపోయారు. అది 1 సంవత్సరం చెర కాదండి, అది 2 సంవత్సరాల చెర కాదు. సుమారుగా 70 సంవత్సరాల చెర అనుభవంలోకి వెళ్ళిన దేవుని బిడ్డలను గూర్చి దేవుని ఆత్మ హగ్గాయి గారి మీదకి దిగి వచ్చి వారిని గూర్చి పలికిన ఒక వాగ్దానపు మాటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వెనక వాళ్ళు కూడా చెప్పండి హల్లెలూయా అని. కొంచెం యాక్టివ్గా ఉండండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ హగ్గాయి గ్రంథము 2 అధ్యాయాలు 2 భాగాలు. ఒక భాగమంతా మీరు గమనిస్తే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఇక్కడ దేవుడు ప్రజలు అనుభవించటం మనం చూస్తూ ఉంటాం. ఇంకొంచెం ముందుకు వస్తే వాళ్ళు ఎంత పంట వేసినా విస్తారమైన పంట పండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళకి కొంచెమే పండుతూ ఉంది. కడుపు నిండా భోజనం చేసినా సరే ఆకలి తీరట్లా. వాళ్ళు దాహము తీరేలాగా నీళ్లు తాగినా చెప్పండి వాళ్ళ దాహము తీరట్లా. వాళ్ళు నిండుగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నా చలి ఆగట్లా. ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయినారంటే, ఒకప్పుడు విస్తారమైన పంటలు కలిగిన ప్రజలు, ఒకప్పుడు దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించినటువంటి ప్రజలు, ఒకప్పుడు ఒక ఉన్నత పొజిషన్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా కుదేలమని పడేసినట్లుగా వాళ్ళ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ లైఫ్లో సంతోషం లేకుండా అయిపోయింది. వాళ్ళ జీవితాలలో కనీసము ఒక పండుగ లేకుండా అయిపోయింది. ఇల్లంతా దారిద్రం, ఇల్లంతా శ్రమలు, ఇల్లంతా అప్పులు, ఇల్లంతా ఏడుపులు, ఇల్లంతా పెడబొబ్బులు. ఆ ఇల్లంతా కూడా భయంకరమైన దుఃఖ వేదనతో నిండిపోయటం ఆ 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోవచ్చు. దానికి కారణము కూడా రాయబడ్డది. అన్ని బాగు ఉన్నప్పుడు, దేవుడు సమృద్ధిగా పంటలు పండిస్తున్నప్పుడు, వారి విత్తనాలు ఒక విత్తనం వేస్తే ఒక విత్తనానికి 100 విత్తనాలు మొలిపించి వాళ్ళ ధాన్యాగారాన్ని పెంచి, వాళ్ళ ఆస్తుల విలువలు పెంచి, వాళ్ళ ఇళ్ళ స్థాయిలు పెంచి, వాళ్ళ కుటుంబ ప్రఖ్యాతలు పెంచి అన్ని సమృద్ధిగా దేవుడిచ్చినప్పుడు వారు చేసిన పని ఏమిటో తెలుసా?
దేవుడు మందిరాన్ని కొరకైనటువంటి ఆలోచన చేయకుండా, దేవుడు మనమందరం ఆరాధించుకోవటానికి ఒక స్థలము కావాలి, మనమందరము దేవుని స్తుతించడానికి ఒక స్థలము కావాలి, ఆ స్థలము దేవుడి కొరకు మనం సిద్ధపరచాలి అన్న ఆలోచన లేకుండా వారికి వారు నివాసాలు కట్టుకుంటూ, వారి పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ అవసరాలు వాళ్ళు గడుపుకుంటూ దేవుని యొక్క పరిచర్యను గూర్చిన చింతను పక్కకు పెట్టేసేసారు. సరంబి వేసిన ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారంటే స్లాబులు వేసుకొని సుందరంగా ఇల్లులు కడతా ఉన్నారండి. దానిని బట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. ఇల్లు కట్టుకుంటూ అయ్యా నేను బిజీగా ఉన్నాను, మందిరానికి రాలేనంటూ ఉంటారు. ఈరోజు చాలామంది ఆదివారం దినమున ఏదో ఒక పనికి వెళ్ళిపోతా ఆదివారం సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆనాడు అలాగే చేశారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు, యూదులు. దాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? విస్తారమైన పంటలు చూసిన వారు, విస్తారమైన దీవెనలు చూసిన వారు, విస్తారమైనటువంటి దేవుని యొక్క మహిమను చూసిన వారు, దేవుని శక్తి చేత నింపబడి ఎప్పుడు ఇల్లంతా ఆరోగ్యమయమైపోయి సంతోషమయమైపోయి ఏ చీకు చింత లేని వారిగా జీవిస్తున్న ఈ ప్రజలు వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయటమును బట్టి వాళ్ళు చూచింది ఏంటో తెలుసా? ఇక వేస్తున్న విత్తనాలన్నీ చచ్చిపోతున్నాయి, చేతికి ధాన్యం వస్తూ ఉంది, ఖర్చు ఎక్కువైపోతుంది, సంపాదన తగ్గిపోతూ ఉంది. ఒకవేళ కొంచెమో కొద్దో గొప్ప సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టే లోపలే సిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా అవన్నీ కారిపోతా ఉన్నాయి. దానికి కారణం దేవుడి సన్నిధిని అలక్ష్యం చేయటం, నిర్లక్ష్యం చేయటం. దేవుడు మందిరము కంటే లోకానికి విలువివ్వటం, దేవుని సన్నిధి కంటే పనులకు విలువివ్వటం, ఫంక్షన్లకు విలువివ్వటం, రోడ్ల మీదకి వేస్ట్గా ఇళ్ళ కడగన్న కూర్చుంటాము, టైంపాస్ కన్నా టీవీల ముందు కూర్చుంటాం. కానీ ఆదివారం దేవుడు నా కొరకు ఒక రోజు నియమించాడే, ఆ రోజు మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ఉన్న సకల విధమైన ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా గడపాలన్న తాపత్రం దేవుడి బిడ్డలకు లేదో, అది రావాలి. ఎందుకు దేవుడు ఈ సందేశం నా నోట పెడుతున్నాడంటే, దేవుడు నీతోనే సూటిగా ఈరోజు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్ప గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. ఈ ఒకటో అధ్యాయం అంతా ఇది స్టోరీ. రెండో అధ్యాయంకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆ వ్యక్తుల కోసం, ఆ సమాజం కోసం చేతులు ఎత్తాడు పైకి. అయ్యా నేను నమ్మిన ప్రజలను దయచేసి ఇలాంటి ఇబ్బందులు పెట్టగాకు, అన్ని జనుల మీద, అన్ని జనుల ముందు నీ ప్రజల యొక్క తండ్రి, నీ ప్రజలు స్థితిని బట్టి నీకు అవమానం కలుగుతుంది యేసయ్య. దయచేసి నా యందు కనికరం ఉంచి ఇకనైనా వాళ్ళు చేసిన పొరపాట్లు క్షమించి ప్లీజ్ అయ్యా నీ ప్రజలను దీవించవా అని ఒక వ్యక్తి వచ్చి మధ్యలో అడ్డంగా నిలబడిపోయాడు. ఆ వ్యక్తి పేరు హగ్గయి. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా అతడు దేవుడి సన్నిధిలో ఒక గంభీర స్వరముతో దేవుని నామాన్ని ఎత్తిపట్టి, తండ్రి దిగి రండి, నీ నామము దూషించబడకూడదు, నీ నామము హీనపరచబడకూడదు, నీ నామం అన్నిటికంటే ఘనమైన నామము, నీ నామం అన్ని నామముల కంటే పై నామము, నీ నామములో దెయ్యాలు ఒడిగిపోతాయి, నీ నామములో రోగాలు పోతాయి. ఆ నామము అవమానపరచబడుతుంటే తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఒక్కసారి నీ ప్రజల వైపు చూడు, ఒక్కసారి నీ ప్రజలను దర్శించు, ఒక్కసారి నీ ప్రజలను కటాక్షించని ఒక ప్రార్థన చేస్తా ఉండగానే అకస్మాత్తుగా ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, శక్తి వలె అతని మీదకి దిగి వచ్చాడు. ఒక పరిశుద్ధాత్మ అగ్ని తనని కమ్ముగేసింది. అప్పుడు ఆత్మతో నింపబడిన వాడై, ఆత్మను కలిగిన వాడై అప్పుడు చెబుతున్నాడు. ఏమని తెలుసా? జస్ట్ పై మాటలు చదవండి, ఇది మొదలుకునే దాని పై మాటలు.
కొట్లలో ధాన్యమున్నదా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. ఫలించకపోయెను. అంతకు ముందు స్టోరీ ఫలింపు లేదు. సీన్ రివర్స్ అయిపోయింది. 1వ అధ్యాయం అంతా దుఃఖం, వేదన, ఏడుపు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ ఫలించకపోయినను ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. రబా శబరిక. విశ్వసించిన వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ఎస్, నేను ఆస్వాదించబడిన బిడ్డనని ఈ సంవత్సరం అంతా నీ నోరు చెప్పాలి, నీ నోరు చెప్పాలి. ఏది తక్కువ కాకూడదు నీకు ఈ సంవత్సరం అంతా. సకల సమృద్ధితో నీ ఇల్లు నింపబడిపోవలే యేసునామములో. ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 2023 సంవత్సరం అయితే 2వ అధ్యాయము 2024 సంవత్సరము. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. 2023 సంవత్సరం పోయిందే. పోయిందా లేదా? పోయిందన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. 2023 ఇస్ గాన్. వెళ్ళిపోయింది అది. ఇప్పుడు 2024లోకి అడుగు పెట్టాం. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? నువ్వు పట్టుకున్న ప్రతి పనిలో సకల ఆశీర్వాదాలు చూసే సంవత్సరం ఇది. దేవుడు నీ తల పైకెత్తబోయే సంవత్సరం ఇది. దేవుడు నీ చేతి పనులను దీవించబోయే సంవత్సరం ఇది. నీ పిండిని దీవించబోతున్నాడు, నీ నూనెని దీవించబోతూ ఉన్నాడు, నీ వ్యాపారాన్ని దీవించబోతూ ఉన్నాడు, నీ యొక్క ఉద్యోగాన్ని దీవించబోతున్నాడు, నీ గర్భఫలాన్ని దీవించబోతూ ఉన్నాడు, నీ పిల్లల్ని దీవించబోతున్నాడు దేవుడు. షబారీ కలారాలారబా. ఇది ఏ సంవత్సరం? 2024. ఒక అధ్యాయం గడిచిపోయింది నీ జీవితంలో. బాధలు పడ్డావు, వెళ్ళిపోయిందో సంవత్సరం. దుఃఖాలు పడ్డావు, వెళ్ళిపోయిందో సంవత్సరం. ఇప్పుడు ఏ ద్రాక్ష చెట్లు ఎండిపోయి ఏ ప్రాంతంలో తలదించుకొని ఏ ప్రజల మధ్య నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఏ ప్రజల మధ్య తునీకరించబడ్డావో, ఏ ప్రజల మీద ఓడిపోయావో, ఏ ప్రజల ముందు నువ్వు తలదించుకొని వెళ్ళావో, ఏ ప్రజల ముందు నీకు అవమానం కలిగిందో, అవమానమును పొందిన చోటే ఘనతయు మహిమయు ప్రభావము దేవుడు నీకు దయచేసి స్ట్రాంగ్గా నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక భూమిని తలకిందులు చేసే ఒక వ్యక్తిగా మార్చి 2024లో నడిపించబోతున్నాడు. డోంట్ వరీ. దిగులు చెందకు చెల్లెమ్మ, దిగులు చెందకు తమ్ముడు, దిగులు చెందకు నాన్న. దేవుడు నీతో ఉన్నాడు. నా ప్రభువుని ఆనబెట్టుకొని చెప్తున్నా నేను. యేసుక్రీస్తు ప్రభు నా పక్కనే ఉండి చెప్పు నేను చేయబోతున్నాను అంటున్నాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్లో ఒక అధ్యాయం ముగిసిపోయింది, 2వ అధ్యాయానికి వచ్చావు. ఒక సంవత్సరం ముగిసిపోయి ఇంకో సంవత్సరంకి వచ్చినావు. దేవుడి ఆత్మ ఒక్కసారిగా నీ జీవితంలోకి ఈరోజు దిగి రాబోతుండగా ఈ ఆత్మ చేయబోతుంది ఈ ఆశీర్వాద కార్యాలు. 2024 పరిశుద్ధాత్మ దేవుని సంవత్సరం ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలరేగే కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలను తరిమి కొట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని, ఇది మన సబ్జెక్ట్ ఇయాల. ఇది మొదలుకొని దేవుడు నీ జీవితానికి ఏది తక్కువ చేయడు. నువ్వు పడిన శ్రమలకు భిన్నమైన కార్యాలు ఈ సంవత్సరం చూస్తావు. నువ్వు అనుభవించిన ఏ రోగాన్ని, నువ్వు అనుభవించిన ఏ అవమానాన్ని, నువ్వు అనుభవించిన ఏ కష్టాన్ని ఈ సంవత్సరంలో దేవుడు నీ కన్నులరా చూడకుండా దేవుడు ఒక మహత్ కార్యాలతో నీ కన్నులను ప్రకాశవంతమైన తేజస్సుతో నింపబోతున్నాడు దేవుడు. 2023 సంవత్సరం ఏది కోల్పోయినారో అది 2024లో మీరు అనుభవించబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాగ్దానాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చదువుతూ ఉండొచ్చు,
ఈ వాగ్దానం నీకు ఎన్నోసార్లు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ మాట జరగకపోవచ్చేమో. కానీ ఈరోజు దేవుడు ఆ వాగ్దానాన్ని మరలా నూతన పరిచి దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. సంగమా, ఆలకించండి, భయపడకండి. డోంట్ ఫియర్, భయపడవద్దు. 227 సార్లు ఉంటుంది బైబిల్లో భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకు రాశాడండి 227 సార్లు? మనల్ని భయపెట్టేవి చాలానే వస్తాయి. 2024 సంవత్సరాల్లో భూలోకాన్ని భయపెట్టే రోగాలు, వైరస్లు రాబోతున్నాయి. భూమి మీద ఏమండి చాలా కఠోరమైనటువంటి కఠినాత్మలు రెగబోతున్నారు. నువ్వు ఎదుగుతా ఉంటే చూడలేక ఏడ్చే గుంపు ఎక్కువగా పోతుంది. దేవుని ఆశీర్వాదాన్ని పొంది నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే నిన్ను పడదొక్కాలని చెప్పి అనేక శత్రువులు నీ పక్కన వాళ్ళు తయారు కాబోతున్నారు. డోంట్ వరీ, భయపడవద్దు. వారి ఎదుటే నీ తల పైకెత్తి కనపరచబోతున్నాను నేను. షబా రీకాందర్ హల్లరబా. శత్రువులు ఎంతమంది లేచినా, సైన్యాలు సైన్యాలుగా, గుంపులు గుంపులుగా నీ మీదకి లేచినా, నీ ప్రక్కన 10,000 మంది కూలిపోయినా సరే, అనేకమైన ప్రమాదాలు నీ పక్కన పొంచి ఉన్నా సరే, అపాయము నీ యొద్దకు రానియకుండా ఈ సంవత్సరం నీ చుట్టూ అగ్ని కంచి వేసి నడిపించబోతున్నాను. లబ్రా షకదర్ హల్లరబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొట్టో గట్టిగా. షంబాదర్ రకల్లరబా. అదిగో దేవుని కంచెని చుట్టూ పడతా ఉంది. ఎవడు తొలగించలేని కంచెని చుట్టేస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్ నేమ్. హల్లెలూయా. అదిగో అగ్ని కంచె వేసేశాడు. ఏబు ఇంటి చుట్టూ ఎలాంటి కంచె పడ్డదో నీ ఇంటి చుట్టూ నేను అగ్ని కంచె చూస్తున్నాను. ఏది ఎంత మాత్రమో, ఏ రోగమైనా, ఏ దెయ్యమైనా, ఏ మంత్రమైనా, ఏ తంత్రమైనా నీ ఇంట్లోకి రాకుండా అగ్ని కంచె వేసి నిన్ను కాపాడబోతున్నాడు. లిబ్రా షకందర్ హల్లరబా. లేబ్రో షకేదర్ హల్లరబా. దేవుని కంచెను దాటాలంటే ఎవడికి ఈ భూమి మీద ధైర్యం లేదంటున్నాడు దేవుడు. సహోదరి, ధైర్యంగా ఉండు. చెప్పి మీ పక్కకు ఒకసారి సెకండ్ చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పు. భయపడగాకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పు. పక్కలు చెప్పు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, భయపడద్దని చెప్పు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదిస్తా. బట్ వన్ కండిషన్, ఇది మొదలుకొని నువ్వు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 2023 సంవత్సరంలో చేయని పనులు ఇప్పటి నుంచైనా ప్రారంభించాను. 115వ కీర్తన 18వ వచనం ప్రకారంగా ఇది మొదలుకొని నువ్వు దేవుని స్తుతించాలా. ఇది మొదలుకొని నీ నోటిన స్తుతి ఉండాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరి నోటిన స్తుతి ఉంటుందో వారి నోటిలో మృతుండదో, వారు ఏది పలుకుతుంటుంది నెరవేరుతుంటుందో వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ నీ నోరే శక్తి కలిగిన నోరుగా మారాలి బిడ్డ. నోటిని దేవుని శక్తితో, అగ్నితో కాల్చుకొని పవిత్రపరచుకో. యెషయా ప్రార్థన మీద, యెషయా మీదకి ఆత్మ దిగినప్పుడు, యెషయా అయ్యా నేనున్నానయ్యా నీ పని చేయటానికి అన్నప్పుడు, ఫస్ట్ యెషయా మీదకి దిగొచ్చింది ఎక్కడికో తెలుసా? అగ్ని పెదవుల మీదకి దిగొచ్చింది. తన పెదవులు కాల్చగానే తన మాటలన్నీ పక్కకెళ్ళిపోయినాయి. తన నోటిన దేవుని శక్తి కలిగిన మాటలు బయటకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. 2024వ సంవత్సరం అంతా విశ్వాస సంబంధమైన మాటలు పలుకుతూ సాతాను కట్లు తెంచే విధముగా, సాతాను శక్తులు కూలే విధముగా, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగే విధమైన మాటలు నీ నోటు గుండా దేవుడు లోబా షబా రక. నువ్వు మాట్లాడుతుండగానే నీ ఇల్లు చక్కబెట్టబడబోతుంది. నువ్వు మాట్లాడుతుండగానే నీ కుమారుడికి విడుదల జరగబోతుంది. నువ్వు మాట్లాడుతుండగానే నీ నోటులో ప్రవచిస్తుండగానే గొప్ప గొప్ప విడుదల చూడబోతున్నారు. షబాబాబాబాబాబా.
లెబ్రో షకాద రహల్లరబా. నేను పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఉన్నాను. ఎంజాయ్ ఇట్. లబ్రా షకాద రహల్లరబా. ఒక శక్తి కలిగిన అభిషేకంతో నింపబడి నేను ప్రవచిస్తూ ఉన్నాను ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రీ బాబా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లిబ్రా షకాందర్ హల్లరబా. నీ నోటిలో ఏముండాలి చెప్పు, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. స్తుతి ఉండాలి. స్తుతి ఉంటే నీ ఇంట్లో నీ ఒంట్లో మురుతుండదు బిడ్డ. సాతానుడు నీ ప్రార్థనాత్మను ఆర్పలేడు. సాతానుడు వేసే అగ్ని బాణములన్నిటినీ నీ స్తుతి ఏం చేస్తుంటో తెలుసా? విర్రగొట్టేస్తుంటది. వాడు బాణము వదలాలే, నువ్వు స్తుతించాలి, ఆ బాణం విరిగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీతో పెట్టుకోవాలంటే వాడికి భయం పుట్టాల. 2024 సంవత్సరంలో నీ జోలికి రావాలంటే వాడికి భయం పుట్టాల. 2024 సంవత్సరంలో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పేరింటేనే వాడికి వెన్నులో వణుకు పుట్టాలి. అది కోరుకుంటున్నాడు ప్రభువు. నీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 113వ కీర్తన 2వ వచన ప్రకారంగా ఇది మొదలుకొని ఎల్లప్పుడూ యేసయ్య నామాన్ని సన్నుతించాల. యేసయ్య నామాన్ని నువ్వు సన్నుతించాలంటే ఆశ్రయించాలి, నామాన్ని ఎత్తి పట్టాలి. నీ పేరునో, ఒక ఎమ్మెల్యే పేరునో, ఎంపీ పేరునో, లేకపోతే ఈ రాష్ట్ర సీఎం పేరునో కాదు నువ్వు వాడాల్సింది. ఏ కష్టం వచ్చినా నీ నోటులో యేసు నామము, యేసు నామము, యేసు నామము అంటూ ఉంటే చాలు. నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. కుంటివాడు పడి ఉన్న చోట ఒకే ఒక నామం పేరు చెప్పారు, యేసు నామము. కొన్ని సంవత్సరాల నుంచి పడినవాడు దిగ్గున లేచి నిలబడ్డట్టుగా పడిపోయిన నీ ఆత్మీయత మరలా దిగ్గున లేచి నిలబడబోతుంది యేసు నామములో. శక్తి కలిగిన ఆత్మగా దేవుడు నిలబెట్టబోతున్నాడు నిన్ను. రీ బాబా బాబా. ఏదైతే నీ ప్రార్థన ఆర్పిందో, ఏదైతే నీ యొక్క వాక్యం చదవకుండా ఆర్పిందో, అక్కడి నుంచి లేపుతున్నాడు దేవుడు దిగ్గున. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములను ప్రవచిస్తుండగానే కార్యాలు జరగబోతున్నాయి. యేసు నామములను ప్రకటిస్తుండగానే కార్యాలు జరగబోతున్నాయి. చెప్పండి యేసు నామము అని గట్టిగా, గట్టి చెప్పండి యేసు నామము. చేతులు పైకెత్తి చెప్పండి యేసు నామము. చెప్తాము యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము. యేసు నామములో ఉన్న ఆ శక్తి నువ్వు రుచి చూసిన దానివే నడవాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 8:18 ప్రకారంగా మొదటి దినము మొదలుకొని నీ జీవిత కాలమంతయు దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూనే ఉండాలా, దేవుడి వాక్యాన్ని చదువుతూనే ఉండాలని రాయబడి ఉంటే అక్కడ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ధర్మశాస్త్రం చదువుతూనే ఉన్నాడు. అక్కడ చదువుతుంటే అందరూ వింటూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మాటలు వింటున్నావు? ఎంతకాలం నుంచి దేవుడు మందిరానికి వస్తున్నావు? వచ్చిపోవటమేనా మనకు కావాల్సింది? దేవుడి శక్తి అంటే ఏందో నువ్వు చూడాలి కదా. ఆ శక్తిని చూసి అనేకులకు చూపించాలి కదా. ఇది కదా దేవుడు నీ పట్ల ఉన్న చిత్తం. ఇది కదా దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? 2024 సంవత్సరం తప్పించుకొని తిరిగే కాలము కాదు. యేసయ్యకి పట్టబడిపోయి సాగిలబడిపోయి యేసయ్య నీవే నా జీవితమని అంకితమైపోయే సంవత్సరం ఇది. సాగిలబడిపోండి యేసయ్యకి. ఉన్న పాటునే నీ లైఫ్ని యేసయ్యకి అప్పగించుకో. లేదంటే 2024లో భయంకరమైన ఉగ్రతలు చిక్కుకొని పోతావు. ఎంత అరిచినా సరే నువ్వు బయటికి రాలేవు. దేవుని స్తోత్రం.
కరోనాని మించిన తెగులు రాబోతున్నా అని రికార్డులో చెప్తున్నా నేను. ఎంత ఆశ్చర్యకరమైన సంవత్సరంలో ఉండబోతుందో, అంతకు మించిన తెగుళ్ళు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. నీ కుమారుడు ఆ తెగుళ్ళు చిక్కుకోకుండా ఉండాలంటే, నీ కుమార్తె ఆ ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అంటే, నీ కుటుంబము ఆ దారిద్రమైనటువంటి ఆ వైరస్లు రోగాల బారిన పడకుండా ఉండాలంటే, ఇప్పుడు అనుకూల సమయము. నీ జీవితాన్ని యేసు ఎదుట ముందుకు పెట్టి సాగిలపడి యేసయ్యకి నీ జీవితాన్ని అంకితం చేయి. ఇదే అనుకూల సమయం. రేపు మనది కాదు. ఈరోజు నువ్వు దేవుడికి నిన్ను సమర్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన కొరకు నువ్వు బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. ఏ ఆదివారం నేను ఇక చర్చి మానను, రెగ్యులర్గా మందిరానికి వస్తాను అన్న ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. నిర్గమాకాండం 34:34 వచ్చిన ప్రకారం ఇది మొదలుకొని ముసుగు తీసివేయాలి. మీరు ఏ ముసుగో చెప్తాను, ఇప్పుడే తీసేగాకండి. ముసుగు తీసేయమని చెప్పి కొంతమంది లాగేశారు కిందకి. సీలు వేసుకున్న ముసుగు కాదు, చెప్తా, జరా వెయిట్ చేయండి. దేని స్తోత్రం. మాస్క్, కొంతమంది జీవితాల మీద మాస్కులు ఉంటాయి. నలుగురిలో ఒకలాగా ఉంటారు, 10 మందిలో ఇంకొకలాగా, ఒక్కరిగా ఉన్నప్పుడు ఒకలాగా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మన అసలు క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ఇంత పెద్ద గుంపులో నువ్వు చాలా పరిశుద్ధురాలుగా అన్నట్టుగా కూర్చొని చక్కగా వాక్యం వింటున్నావు. 10 మందిలో నీ క్యారెక్టర్ బయటికి రాదు, నలుగురిలో నీ క్యారెక్టర్ బయటికి రాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనులే నీ అసలైన క్యారెక్టర్. దాన్ని బట్టే దేవుడు నీకు నిర్ణయించి తన రాజ్యానికి నువ్వు వారసురాలువా కాదని జడ్జిమెంట్ ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడే అసలైన మన జీవితం బయటకు వస్తుంటుంది, నీ రంగు బయటకు వస్తుంటుంది, నీ లోపల ఉన్న ఆశలు బయటకు వస్తుంటాయి, నీ లోపల ఉన్న కోరికలు బయటకు వస్తుంటాయి. నలుగురిలో ఏమో మంచి ప్రార్థన పొరలాగా ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటుంటావు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుంటావు. ఒంటరిగా కలిసినప్పుడు నీకు ఒక మెసేజ్ చేశాను చూసావా అంటుంటావు. ఇది కాదండి. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. దేవుడు నలుగురిలో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి నేను పరలోకానికి చేర్చడు. నువ్వు ఒంటరిగా గడుపుతున్న జీవితాన్ని ఆయన తన మొత్తాన్ని అబ్జర్వేషన్ చేసి అప్పుడు నిన్ను పరలోకానికి నువ్వు అర్హుడువా కాదని జడ్జిమెంట్ చేస్తాడు. అందుకే ఒకవేళ 2023 దాకా నటించే ఒక మాస్క్ ధరించేవేమో తీసి పారవేయి. నటిస్తున్నట్టు ప్రార్థనలో ఏమంటే స్తోత్రం అంటూ ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు, ప్రజల ముందు బాగా పాడుతున్నట్టు, ప్రజల ముందు బాగా ప్రార్థన చేస్తున్నట్టు, ప్రజలు కనపడాలన్నా చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలనే మాస్క్ పెరిగి పారవేయి అంటున్నాడు దేవుడు. అందుకే ఈ మాట చదవండి, యెషయా గ్రంథం 47:2. 47:2లో ఒక మాట ఉంటుంది, తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరము, నీ ముసుగు పారవేయము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇందాక ముసుగు తీసివేసుకోమన్నాడు, ఇప్పుడు ముసుగు తీసి పారవేయి అంటున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పుడే నీ బ్యాడ్ క్యారెక్టర్ అనే ముసుగు తీసి పారేయి, నీ కఠినత్వం అనే ఒక ముసుగు తీసి పారవేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండు తమ్ముడు, ఉండు. ముసుగు తీసి పారవేయి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీసి పారవేయి ముసుగు. దానివల్లే చాలా బ్యాడ్ అయిపోయినావు. ఇక్కడ ఒకలాగా ఉంటావు, ఇంకొకలాగా ఉంటావు. ఒక రకంగా ఓసరి వీళ్ళే బెస్ట్. ఒక్కసారి మారి అట్లుంటుంది. మనం పూటకి మారిపోతుంటాం, గంటకి మారిపోతుంటాం. అరే ముఖాలు కొంతమంది చూడాలి, అప్పటికప్పుడే మార్చేసుకొని. దేవుడు సన్నిధిలో ముసుగు వేసిన ముఖంతో కాదు రావాల్సింది. మనం ఆ క్యారెక్టర్ అనే ముసుగుని తీసి పారవేయి ఇది మొదలుకొని. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 3:14 వచ్చిన ప్రకారంగా
క్రీస్తు మహిమ తేటపరచబడకుండా ఈ ముసుగు ఏం చేస్తుందంటే ఆయన మహిమను చూడనీయకుండా చేస్తుంది ఈ ముసుగు. ఆ ముసుగు ద్వారా ఒరిజినల్ మహిమను చూడలేకపోతున్నావు. ఆ ముసుగు తొలగిపోవునుగా యేసు నామములో. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని వినండి, నువ్వు దేవుడికి రెగ్యులర్గా దేవునికి దక్షిణ భాగాలు ఇవ్వటం ప్రారంభించండి. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇది మొదలుకొని మనం చేయాల్సిన కూడా కొన్ని పనులు ఉన్నాయి. అవే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. రెగ్యులర్గా దేవుడు నీ కష్టాజితం నుంచి తీసినటువంటి ఇచ్చిన జీతంలో నుంచి ప్రతి నెల మానక, అయ్యా ఇది ఇక నుండి నీ పరిచర్య కొరకు నేను మొదటగా జీతం శాలరీ రాగా నీకు ఇస్తానని ఒక మాట మీరు ఇవ్వగలిగితే దేవుడు మిమ్మల్ని సిరిగిపోయిన సంచిలో వేసే డబ్బుగా ఉండడు. ఆ డబ్బు రెట్టింపై నీకు నీ పిల్ల తరములకు ఆశీర్వాదకరంగా మార్చే తనముగా దేవుడు నీ ఆశీర్వాదమైన నీ కష్టాజితాన్ని మార్చబోతున్నాడు దేవుడు. 2024వ సంవత్సరం చాలామంది గురించి దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. 23వ సంవత్సరం మీ కష్టాజితాన్ని మీరు అనుభవించలేకపోయారు. కష్టం ఒకటిది, సోకేమో ఇంకొకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అంటారు కదా. కష్టం నువ్వు పడుతున్నావు, వడ్డీల రూపంలో కట్టి హాస్పిటల్కి కట్టి నీ సొమ్మంతా సిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా కారిపోతా ఉందట. పురుషులారా, మీ కొరకే ఈ వాగ్దానం. ప్రభు చెప్తున్నాడు, విశ్వసించి గట్టిగా మీరు ఈ వాగ్దానం చెప్పగానే ఆమేన్ అనాలి. మీరు పురుషుల సైడ్ నుంచి ఎక్కువ సౌండ్ వినపడాలి నాకు. మీ చేతి పనుల ద్వారా చేస్తున్న కష్టాజితము ఇది మొదలుకొని ఆస్వాదించబడబోతుంది. మా అక్కలకు తొందర ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పురుషులని చెప్పాను కదా. పురుషులారా, మీ చేతి పనుల కష్టాజితం దేవుడు ఇది మొదలుకొని ఆస్వాదించబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుణ్ణి ఆరాధించు, ఇది మొదలుకొని దేవుని సన్నిధికి రెగ్యులర్గా రా, ఇది మొదలుకొని దేవుని స్తుతించు, దేవుని పని కొరకు, దేవుని మందిర పని కొరకు నియమించబడు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. మనం ఒక అనాంటింగ్ మూమెంట్తో మళ్ళీ మనం కదలబోతున్నాం ముందుకి. దానికంటే ముందు నేను ఒక రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొదలుకొని దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో ఒక 3 లేక 4 కార్యాలు చెప్తాను, త్వరగా నోట్ చేయండి. నెంబర్ 1, 125వ కీర్తన 2వ వచనం. నేను చదివించే ప్రతి చోట ఇది మొదలుకొని ఉంటుంది. మన సబ్జెక్ట్ అది. రైట్. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కొట్ట గట్టిగా చప్పట్లు. అర్థమైందా లేదమ్మా మీ అనుకోలికి? ఇంకా ఏం చప్పట్లు కొట్టేస్తారు పాస్టర్ గారు, వదిలిపెడితే పోతాం కదా అన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. మీరే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2:30 కన్ఫామ్ అవుతుంది. ముందుగా ఒకవేళ పోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, నో పర్మిషన్. నన్ను పర్మిషన్ అడగని అవసరం లేదు. సైలెంట్గా లేచి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. 2:30 దాకా డిస్టర్బ్ చేయదు. ఈరోజు ఏదో జరగాలి ఈ హాల్లో. దానికి స్తోత్రం. నీ లైఫ్లో ఏదో జరగాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది మొదలుకొని దేవుడట నీ చుట్టే ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వైఫై ఎలా అయితే మన చుట్టే తిరుగుతుంటుందో, యేసయ్య ఒక వైఫై వలె నీ చుట్టే ఉండబోతున్నాడు. నీ చుట్టే ఉండబోతున్నాడు. నీ చుట్టూ ఆవరించబోతున్నాడు దేవుడు. ఇప్పుడు వరకు నీ చుట్టూ ఆవరించిన ఏ శక్తులైనా కావచ్చు, నీ ఇంటిని ఆవరించిన శక్తులు ఎన్నైనా ఉండొచ్చు. నీ ఇంటిని అప్పులు ఆవరించున్నాయో నాకు తెలియదు, నీ ఇంటిని వేదనలు ఆవరించినాయో నాకు తెలియదు,
నీ ఇంటిని భయంకరమైనటువంటి మాంత్రిక శక్తులు ఆవరించినవి నాకు తెలియదు. వన్స్ 2024లో ఒక్కసారి యేసయ్య నీ చుట్టూ ఉండటం ప్రారంభిస్తే ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాయి. షబా రకాల రక సక కోఆపరేట్ చేయి, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్లీజ్ ఈ ఒక్కరోజు దేవుని శక్తిని చూడాలి మనం. హల్లెలూయా. అందరూ కోఆపరేట్ చేయండి ప్లీజ్. దేవుని శక్తిని ఆర్పొద్దు ఎవరు దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నప్పుడు కదలండి. ఎవరు ఆయన అనాంటింగ్ని ఆపకండి, ఎవరైనా శక్తిని ఆపుకోగాకండి. ఎంజాయ్ చేయండి దేవుడి సన్నిధిలో. ఈ సంవత్సరానికి కావలసిన శక్తిని పొందుకోండి. ఈ సంవత్సరం అంతా నీకు కావలసిన శక్తిని పొందుకోండి. కమాన్. హల్లెలూయా. ఈ ఒక్కరోజు శక్తి సంవత్సరం అంతా నిన్ను నడిపించబోతుంది. కమాన్ ఇన్ ద లార్డ్, కమాన్ ఇన్ ద లార్డ్. ఒక వైఫై వల్ల నీ చుట్టూ దేవుడు ఉంటాబోతున్నాడట. విశ్వసించండి. షబా రీకాందర హల్లరబా. దూరాన ఈ లైవ్ చూస్తున్న వాళ్ళారా, దేవుడు నీ చుట్టూ ఉండబోతున్నాడు బిడ్డ. డోంట్ వరీ. హల్లెలూయా. ఏడుస్తున్న సహోదరి, నా చుట్టూ అప్పులున్నాయని ఏడుస్తున్నావా? నా చుట్టూ చెప్పుకోలేని బాధలున్నాయని ఏడుస్తున్నావా? నీకు మంచి శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఈ 2024 సంవత్సరం నీకు ఇస్తున్న బహుమానం ఏంటో తెలుసా? ఇక ఆటికి బదులుగా నేను నీ చుట్టూ ఉండబోతున్నాను. షబా రీకాందర హల్లరబా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లబ్రా షకేందర హల్లరబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు నీ చుట్టుండగా ఏది నీ చుట్టుపక్కల రావేక, నీ చుట్టుముట్టుకు రావట. పాడైనను, హానైనను, హీడైనను, తెగులైనను, రోగమైనను నీ దరి చారకుండా పరిశుద్ధాత్మ దేవుడు అదుగో అదుగో ఒక బలమైన ఒక కంచె వేసి నడిపించబోతున్నాడు. హుషారుగుండాలా, హుషారుగుండాలా. ఆత్మదేవుడు కదులుతున్నాడు. లబ్రా షందర సక లెహో సకోద రబా లరబా. హల్లెలూయా. అబ్బా, దేవుని ఆత్మతో నేను నింపబడిపోయి ఉన్నాను. దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఉన్నాను నేను పూర్తిగా. కమ్మని ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ప్రభు నీ తలపైకి ఎత్తబోతున్నాడు బిడ్డ. డోంట్ వరీ. నిబ్బరంగా ఉండు, నిబ్బరంగా ఉండు. నీ చుట్టుముట్టు ఇక ఏవి రావు. అదిగో పాడనే మాట రాదు, పాడనే మాట రాదు, కీడనే మాట రాదు, తెగులనే మాట రాదు. రబా షందర సకరాల రబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దేవుని శక్తిని అనుభవిస్తున్నారు? ఇక్కడ ఎవరున్నారు చెప్పండి గట్టిగా. ఎవరు మాట్లాడుతున్నారు మనతోటి? చెప్పు గట్టిగా. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పు దగ్గరికి. ఎవరు మాట్లాడుతున్నారు? విను, విను. పొందుకో శక్తిని. అంతే. సంవత్సరానికి సరిపడే శక్తి ఇది. ఒకే ఒక గంటలో దేవుడు సంవత్సరం అంతా సాలిడిగా శక్తివంతులుగా నడవే అంత శక్తి నీ మీద కుమ్మరించబోతున్నాడు దేవుడు. శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు చేయబోతున్నావు. దుష్టుడు ఎన్ని దారులు గుండా వచ్చినాడో నాకు తెలియదు. సాతానుడు నీ ఇంటి మీదకి ఒక దారి గుండా వచ్చాడు. సాతానుడు నీ పిల్లలను పాడు చేయడానికి వచ్చాడు. అయితే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? 2024 సంవత్సరంలో 7 దారులు గుండా సాతాను శక్తులు పారిపోబోతున్నాయి. 7 దారులు గుండా పారిపోబోతున్నాడు సాతానుడు. అదిగో నేను చూస్తున్నా. నీ బెడ్రూమ్లో ఉన్న శక్తులు కాలిపోతున్నాయి. నీ లివింగ్ రూమ్లో ఉన్న శక్తులు కాలిపోతున్నాయి. నీ హాల్లో ఉన్న శక్తులు కాలిపోతున్నాయి. నీ ఒంట్లో ఉన్న శక్తులు కాలిపోతున్నాయి. నీ జీవితంలో ఉన్న శక్తులు కాలిపోతున్నాయి. అదిగో పారిపోతున్నాయి, అదిగో పారిపోతున్నాయి. షబా బాబా 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 బాబా. లిబ్రా షకాందరు సకాందరు హల్లరబా. హల్లెలూయా. కమాన్. వదిలి వెళ్ళిపోతున్నాను ఈ ఇంటి నుంచి. షబా బాబా బాబా బాబా. అదిగో పారిపోవటం నేను చూస్తున్నాను బిడ్డ. షబా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు కుమారుడా, ధైర్యంగా ఉండు. బాబా బాబా. ధైర్యంగా ఉండు. దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు కుమారి. ఈ బాలారాబా.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబా పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ప్రభు ఒక మాట చెప్పమంటున్నాడు. సంగమా, ప్రభు ఒక మాట చెప్పమంటున్నాడు. 2024 సంవత్సరంలో నువ్వు నాటని తోటలను, నువ్వు కట్టని పురములను స్వాధీనపరచుకోబోతా ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి 5,000 మందికి భోజనాన్ని పెట్టిన తరువాత శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? శిష్యులారా, ఎక్కడెక్కడైతే వేస్ట్గా ఇరిగిపోయి ముక్కలు పడి ఉన్నాయో, వ్యర్థమైపోయి ముక్కలన్నీ పడి ఉన్నాయో, కమ్ వెళ్ళండి, ముక్కలన్నిటిని గంపలకి ఎత్తండి అన్నాడు. 2023 సంవత్సరం నీ సమయం వేస్ట్ అయిపోయి ఉండొచ్చు గాక, నీ ధనము వేస్ట్ అయిపోయి ఉండొచ్చు గాక. వ్యర్థమైపోయిన ప్రతి దానిని అదిగో దేవదూతలు గంపలకి ఎత్తుతున్నారు. ఆ గంపలు దేవుడిని ఇంట్లో పెట్టబోతున్నాడు. అదిగో దేవదూతలు మీ జీవితంలో వేస్ట్ అయిపోయిన నష్టాలన్నిటినీ గంపలకు ఎత్తుతున్నాడు దేవుడు. గంపలకి ఎత్తుతున్నాడు దేవుడు. ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి అవన్నీ. అవి ఇరిగిపోయిన ముక్కలే కావచ్చు, నీ చరిత్రను మార్చే ముక్కలుగా మారబోతున్నాయి. నీ జీవితాన్ని మార్చే ముక్కలుగా మారబోతున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ లైఫ్ని మార్చే ముక్కలుగా మారబోతున్నాయి. నీ సమయాన్ని దేవుడు లేపుతున్నాడు బిడ్డ పైకి. బిడ్డ, నలిగిపోతున్నావు సహోదరి. ఒక 3 సహోదరులకి నాకు కనపడతా ఉన్నారు. హృదయం అంతా వేదన. అయ్యో, నా లైఫ్ అంతా నష్టపోయాను, నా జీవితం అంతా నష్టపోయిందని ఏడుస్తున్న యవ్వనుడా, నష్టపోయిన నీ జీవితాన్నంతా మరలా గంపలకు ఎత్తి 2024 సంవత్సరంలో మరలా అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతా ఉన్నాడు. షబా రకల్లర హల్లరబా లేబ్ర షబా. అదిగో గంపలకి ఎత్తబడుతున్నాయి, గంపలకి ఎత్తబడుతున్నాయి. కమాన్, ఆనందించండి. గంపలకి ఎత్తబడుతున్నాయి. దేవుడు గంపలకి నష్టపోయినవని ఎత్తుతున్నాడు. నష్టపోయిన గంపలకి ఎత్తుతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన నష్టపోయిందని ఏడుస్తున్నావా? డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని మోసం చేశారని ఏడుస్తున్నావా? నీ డబ్బులు వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రాబోతున్నాయి. హల్లెలూయా. నీ కష్టాజితం ₹1 వేస్ట్ కాదట. అన్నిటినీ దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడట. దేవుడు నీ కష్టాజితాన్ని దీవించబోయే సంవత్సరం ఇదే. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ నేమ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గంపలను ఎత్తాడు దేవుడు. 12 గంపలు మిగిలింది ఏ రొట్లో తెలుసా అండి మీకు? ఇరిగిపోయి ముక్కలుగా పడిన ప్రతి దానిని యేసయ్య ఏరిపించాడండి. ఏదైతే నీ జీవితంలో నష్టపోయావో, నువ్వు ఏడుస్తున్నావో చెల్లి, ఏదైతే నీ జీవితంలో నేను ఇక సంతోషాన్ని చూడలేదని కుమిలి ఏడుస్తున్నావో తమ్ముడు, నా ప్రభువు ఇంకా బతికే ఉన్నాడు బిడ్డ. నష్టపోయినవన్నీ గంపలకి ఎత్తి నీ తల మీద పెట్టి నిన్ను విజయోత్సవంతో ఊరేగించే ఒక గొప్ప కార్యం జరగబోతుంది సహోదరుడా. అపజయం పాలైపోయి ఉన్నావా? కన్నీరు మున్నీరైపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? విజయోత్సవంతో నిన్ను లేవనెత్తే సమయం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అపజయాల పాలైపోయిన నీ బ్రతుకును విజయ పదముగా నడిపించబోతున్నాడు.
ఏ బంధువుల మధ్య, ఏ స్నేహితుల మధ్య నువ్వు తలదించబడ్డావో, ఎవరి దగ్గర నువ్వు అవమానించబడ్డావో, నా ప్రభు అక్కడంతా నిన్ను ఏ చోటన నేను ఓడిపోయాను, ఏ కాలనీలో నేను నెట్టివేయబడ్డాను, ఇదే కాలనీలో నా దేవుడు నన్ను ఘనపరిచాడు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా. ఇదే కాలనీలో నేను తోసివేయబడ్డాను బిడ్డలారా. ఇదే కాలనీ ప్రజలు అన్నారు, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో, నీకు దిక్కున్న చోటకి చెప్పుకోపో అన్నారు. నా దిక్కైన యేసయ్యా, ఏ కాలనీలో నుంచి నేను తరిమి వేయబడ్డాను, ఏ కాలనీ నుంచి నేను నెట్టి వేయబడ్డాను, అదే కాలనీలో దేవుడు ఈ రోజున నిలబెట్టున్నాడు బిడ్డ. అదే కాలనీలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అదే కాలనీలో దేవుడు నిలబెట్టున్నాడు. నీ జీవితం కూడా అలాగే చేయబోతున్నాడు బిడ్డ. దేవుడు నీ లైఫ్ను కూడా అలాగే చేయబోతున్నాడు. డోంట్ వరీ, డోంట్ వరీ చెల్లెమ్మ, డోంట్ వరీ, భయపడద్దు బిడ్డ. దేవుడు నీకు మంచి రోజులు దయచేయబోతున్నాడు. దేవుడు నీకు మంచి రోజులు దయచేయబోతున్నాడు బిడ్డ. నీకు మంచి రోజులు దయచేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడండి. ఈ ఫంక్షన్ ఆనుకొని ఒక గల్లీ, ఆ తర్వాత గల్లీలోనే నేను ఉండేవాడిని. ఎంతో కష్టపడి ఆ ఇల్లును కట్టుకున్నాను. రాత్రులంతా వాచ్మెన్ డ్యూటీలు చేసి, పగులంతా వెళ్ళి సేవ చేస్తూ, జాబ్ చేసుకుంటూ, వాచ్మెన్ పెడితే అతనికి జీతం ఎందుకు చెప్పి నేనే నీళ్లు కొట్టుకొని అక్కడే ఒక చిన్న గుడిసెలో పడుకొని చాలా ప్రయాసలతో ఆ ఇల్లు నిర్మించుకున్న తరువాత దేవుడి దయ వల్ల ఇల్లు కట్టబడింది. అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరు వ్యతిరేకంగా లేచారు. ఇక అప్పుడు వరకు నా డబ్బులు కూడా చాలా దాని మీద ఇన్వెస్ట్ చేశాను. సడన్గా మా తల్లిదండ్రులు, మా ఇంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయారు. నువ్వు ఇంట్లో ఉంటూ దేవుడి పేరు నా సేవ చేస్తూ ఉన్నావు, ఏం పని లేకుండా, ఏం జాబు లేకుండా, ఖాళీగా సేవ సేవ, ఏసయ్య ఏసయ్య అని తిరిగితే నీకు ఏసయ్య అన్నం పెడతాడా అని అంటూ ఆ ఇల్లు అమ్మేయాలి అని అందరూ ఒకే ఏక పదముతో లేచారు. నేను అనలేదు, కాముగా ఉన్నాను. దేవుని అడుగుతున్నాను, ప్రభా ఏంటి ఏంటని. ఆ తరువాత కాలనీ వాళ్ళందరూ వచ్చి పెద్ద గొడవలు, ప్రతిరోజు గొడవే. అందరూ ఇక ఏమండి పిఎస్ఎల్ దాకా వెళ్ళిపోయారు. అన్ని విధాలుగా బాధలు. ఒక పక్క ఇంట్లో వాళ్ళతో, ఒక పక్క కాలనీతోటి నలిగిపోయాను నేను. లాస్ట్కి నేను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? కాలనీ వాళ్ళు వద్దన్నా సరే నేను ఉండేవాడిని, ఎట్లాగైనా నిలబడేవాడిని. మా ఇంట్లో వాళ్ళే ఇల్లు అమ్మేయాలంటే నేను ఉండబుద్ధి కదా నాకు.
అలాగే సామానంతా తీసుకొని జస్ట్ 4,000 రూపీస్ ఉంది నా కాడ. 20 మంది విశ్వాసులు ఉంటారు. వెంటనే ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం, 4,000 రూపాయల ఇల్లు మందమల్ల ఫంక్షన్ హాల్ కాడ. అలాగే ధైర్యంగా వెళ్ళిపోయాను నేను. వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టుకుంటూ చిన్న చిన్నగా దేవుని దైవాలు ఎదుగుతూ, దేవుడు కృప నా పట్ల ఉన్నది కనుక సేవను అంచెలంచెలుగా దీవిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. ఒకరోజు అక్కడ కూడా ఆటంకం వచ్చింది. ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ఆటంకం వచ్చింది. ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ఆటంకం వచ్చింది. ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ఆటంకం వచ్చింది. అప్పుడు నేను అమ్మగారు ఫాస్టింగ్లో ఉండి చాలా ఏడుస్తూ ఎటు పోయినా ఇల్లు ఇవ్వట్లా. అలాంటప్పుడు మేము ఏడుస్తూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆత్మ మా మధ్యలోకి దిగొచ్చి మాతోనే ప్రవచనాత్మక ఒక మాట మాట్లాడుతుంది. ఏమని తెలుసా? కుమారుడా సిద్ధపడు, ఏ కాలనీలో నుంచి నీ ఇల్లు విడిచిపెట్టి వచ్చావో, ఏ కాలనీ వాసుల మధ్య నువ్వు త్రోసివేయబడి బయటకు వచ్చినావో, అదే కాలనీలో నేను సంఘాన్ని స్థాపించబోతున్నా, లేగో అన్నాడు దేవుడు. ఒక ప్రయాణానికి సిద్ధపడు. అప్పుడు ఈ ఫంక్షనల్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఆ కాలనీలో ఇల్లు ఇచ్చేవాడు ఎవడండి మనకి? మాకు ఓ డౌటు. ఏ కాలనీలో తునీకరించిన కాలనీకి పంపుతానంటున్నాడు. ఒక్కరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కాలనీ ఒకటి అయిపోయింది. ఆ కాలనీలో ఇల్లు ఎవరు ఇస్తారనంటే, దేవుడు ఇల్లు కట్టిన తర్వాత ఇదంతా బిల్డింగ్ వేస్తూ ఉన్నారు. మొత్తం వేసేసి అయిపోయింది. మొత్తం ఏం పెట్టారో తెలియదు. అప్పుడు వచ్చి మేము ఈ బిల్డింగ్లో ఏం ఖాళీగా ఉందో తెలీదు, ఫంక్షన్ హాల్ అని బోర్డు పెట్టుంది. దేవుణ్ణి ప్రార్థనపూర్వకంగా వచ్చి మేము ఈ స్థలం కొరకు మేము అడిగినప్పుడు వెంటనే దేవుడు ఆ ఓనర్ ద్వారా స్పందింపజేసి వెంటనే రెంట్ మాట్లాడుకోవటం జరిగింది, అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఆ రకంగా జస్ట్ ఒక రోడ్డు పక్కన అక్కడి నుంచి త్రోసివేయబడిన నేను దరిదాపు 4 సంవత్సరాల నుండి ఎంత పెద్దోళ్ళు వచ్చినా కదలనేనంతగా దేవుడి ఫంక్షన్లో స్థిరపరిచేశాడు మనల్ని. అది గుర్తొస్తే నేను ఏడవకుండా ఉండలేను, బాధపడకుండా ఉండలేను. బిడ్డలారా, ప్రియ సంగమని నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నేను ఎలా అయితే ఓడిన చోటే తల ఎత్తుకొని ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను. చాలామంది కాలనీ వాళ్ళు అన్నారు వచ్చి నా దగ్గరికి, అరే మేము తోసేసినా మరలా వచ్చి ఇక్కడే పెట్టావు కదరా నాయన నువ్వు అన్నారు. నేను స్తోత్రం, మరలా ఇక్కడికే వచ్చావు కదా అంటే వాళ్ళకి నేను చెప్పింది ఒకటే, నేను నమ్మిన దేవుడు త్రోసేసిన వాళ్ళని ఘనంగా నిలబెట్టే దేవుడు అని చెప్పాను. నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నన్ను ఎవరైతే ప్రత్యేకంగా గెంటేశారో దేవుడు వాళ్ళందరి ఇల్లులన్నీ అమ్మేసుకొని ఈ కాలనీలో లేకుండానే మొత్తాన్ని బయటికి గెంటేశాడు దేవుడు. కాలనీలో ఒక్కడు లేడు. నన్ను గెంటేసినటువంటి ఆ రోజుల్లో ప్రెసిడెంటు, ఆ రోజుల్లో ఇంకొక ఆయన 4 ఉన్నారు. మొత్తం వాళ్ళ ఇల్లులే అమ్మేసుకొని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు దేవుడు. నేను చెప్తాను కదా, దేవుడి సేవ జోలికి వస్తే ఎవరిని ఊరుకోడు దేవుడు. ఎందుకో చెప్తున్నాను ఈ మాట తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు మనల్ని ఓడిని చోట గెలిపించటానికే మనల్ని పిలుచుకున్న దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఇది మొదలుకొని నువ్వు చెప్తూ ఉన్నాను కదా, నేను నా సాక్ష్యం ద్వారా మీ అందరికీ వివరించాలనుకుంటున్నాను. ఎక్కడికో పారిపోదాం అనుకుంటున్నావు నువ్వు. నా ప్రజల మధ్య ఉండకుండా, నా బంధువుల మధ్య ఉండకుండా, నాకు ఇక్కడ అపకీర్తి కలిగింది, వీళ్ళ మధ్య నాకు అవమానం కలిగింది, అక్కడికి వెళ్ళిపోదాం, వీళ్ళు తప్పు కంటే అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడికి పారిపోవు, ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీ తలపైకెత్తి అక్కడే దేవుడు నిలబెట్టబోతున్నాడు. పారిపోవాల్సింది నువ్వు కాదు, నిన్ను అడ్డుకుంటున్న వారే పారిపోవాలి యేసు నామములో. థ్యాంక్ యూ కమాన్. నేను ముగింపులోకి వచ్చేసాను ఇక. హల్లెలూయా. పారిపోవాల్సింది నువ్వు కాదు. ఏమండి, పేతురును చంపడానికి ఏ రోజు ఒక కత్తి పట్టాడు. పేతురు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు పేతురుని
దేవుడు ఆత్మ తీసుకొని వెళ్ళి హేరోదుకు దూరంగా దాస్తా ఉంది. హేరోదు తిరుగుతున్న చోటే పేతురు ఉంటున్నాడు, కానీ పేతురు కళ్ళ కనపడట్లా. కారణము, పేతురు మీద దేవుని మహిమ కప్పి పెట్టేశాడు. హల్లెలూయా. నీ శత్రువుకి నువ్వు కనపడకుండా దేవుడు నిన్ను కాపుగా అయిపోతా ఉన్నాడు. అరణ్యములో దావీదు శత్రువు కంట పడకుండా ఏ రకంగా అరణ్యాల్లో ప్రయాణం చేశాడో, 24వ సంవత్సరం అంతా కూడా శత్రువుల సాతాను కంట పడకుండా దేవుడిని దాచబోతున్నాడు. హల్లెలూయా. తన కృపతో నిన్ను దాచబోతున్నాడు, తన కనికరముతో నిన్ను దాచబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళరా, దేవుడు దాస్తే ఎవడు కనిపెట్టలేడు. ఆయన దాచి నేను నడిపించబోతామన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం మనమందరము స్వతంత్రించుకుందుము గాక. అందరూ లేచిన